ప్రేమించి మరి గృహాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జ్ఞానం చేత ఇల్లు కట్టబడినాం, వివేచన చేత అది స్థిరపరచబడినాం, తెలివి చేత రమ్యముగాను గదులు అయా రమ్యమైన సౌందర్యమైన వస్తువులతో నింపబడినాం ప్రభా. మరి అలాగే ఇల్లు జ్ఞానముతో వివేచన కట్టబడింది. ఈరోజు ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. మనమందరం కూడా ఈ స్థలానికి ఆహ్వానించబడినటువంటి ప్రధానమైన కారణం ఏమిటంటే మేము ఇల్లు ఈ కుటుంబాన్ని దీవిద్దాం. ఈ కుటుంబంలో ఈ గృహంలో ఈ కుటుంబం ఆశీర్వదించబడినట్లుగా మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళదాం. మరి సేవకులు మన మధ్య చాలా మంది ఉన్నారు. మరి ఇంతమంది దైవజనులు రావడం ఆశీర్వాదకరం. మరి దైవజనులు మా అదృష్టం అంటున్నాడు శ్యాంబాబు. మరి దైవజనులు అందరూ కూడా అందరూ యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టేవారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణంను కాపాడిన ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకుని ఉంట వ్యర్థమే. మీరు ఏకువనని లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుగలుచు కష్టార్జితమైన ఆహారమును తినుచుండుట వ్యర్థమే. తమ ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దుమారులు యెహోవా అనుగ్రహించు స్వాచ్ఛం. అంటే దేవుడు కనుక కట్టించకపోతే ప్రయాస అవుతుందని దాని యొక్క భావం. దేవుడు కట్టిస్తే ప్రయాసం. అలాగే ప్రభు మన కార్యంలో సఫలపరిస్తే మరి మనకి ప్రయాస అనేటువంటిది ప్రయాస అనేటువంటి దాన్ని పైకి పక్షిరాజు ఎంతో ఎత్తుకెళ్తుంది కానీ ప్రయాస అనేది ఉండదు. కాకి కొంత దూరం ప్రయాణం చేసి ప్రయాసపడిపోయి ఇంకెత్తుకు వెళ్ళలేదు. అంటే ప్రయాస అనే దాని గురించి ఎక్కువ సమయం తన రెక్కలు ఆడించడం వల్ల తప్పనిసరిగా ఏదో ఒక చెట్టు మీద ఆగవలసిందే. కానీ ఎక్కువ సమయం ఆ రెక్కలు ఆడించినందువల్ల దాని ప్రయాస అనేటువంటిది చాపుకుని వెళుతుంది. ఈ రెండింటికి ఉన్నటువంటి యొక్క విభేదం తేడా ఏమిటి అంటే పక్షిరాజు అంట దేవుని ఆజ్ఞకు లోబడి అని రాయబడింది. అలాగే దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి యొక్క వ్యక్తి జీవితంలో ప్రయాసకు అవకాశం అనేటువంటిది ఉంది. అందుకని ఈ గృహంలో ఈ బిడ్డలు దీవించబడినట్లుగా ప్రయాస లేనటువంటి యొక్క మరి కోణంలో బిడ్డలు నడిపించబడినట్లు దీవించబడినట్లు మరి మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీవే కట్టించి ఉన్నవని నీవే బిడ్డల కొరకు స్థిరపరిచి ఉన్నాడని సూచిస్తూ ప్రార్థిస్తున్నాం. నీ ఘనమైనటువంటి కార్యములు బిడ్డల జీవితాల్లో జరిగించబోతున్నందుకు ఇదిగో తండ్రి బిడ్డలకు చక్కని గృహాన్ని ఇచ్చి
కుమారునికి నాయన చక్కని అయ్యా భార్యనిస్తూ తన కుటుంబంలో ఒక నూతనమైనటువంటి యొక్క వ్యక్తిని జతపరుస్తూ ఇదిగో ఒక ఘనమైనటువంటి యొక్క కార్యాన్ని మీరు జరిగించబోతున్నందుకు నీ స్తోత్రాలు. మీరింత గొప్ప కార్యాలు చేస్తారని మా ఊహకు అందలేదు. నిజంగా ఊహించని విధంగా మీరు ఈ రీతిగా ప్రభువా ఈ గృహాన్ని ఇచ్చి అలాగే ఘనమైనటువంటి యొక్క వివాహాన్ని జరిగించబోతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ గృహంలో మేము ప్రవేశిస్తుండగా మాకంటే ముందుగా మీరు ప్రవేశించి నడిపించమని, మీరే వర్ధిల్లింపజేయమని, ఈ గృహంలో బిడ్డలు ఓట యొద్ద ఫలించే కొమ్మలుగా, ఓట యొద్ద ఫలించేటువంటి యొక్క చెట్టుగా అయ్యా బిడ్డల ప్రభువా ఫలించుటకు సహాయం చేయమని యేసయ్య ఘననామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహప్రవేశాన్ని జరిపించేటువంటి వాళ్ళు కాస్త ముందుకుండా శ్యాంబాబు నీళ్ళ మాట తీయ దగ్గరికి ఒకసారి ఓకే ఓకే రైట్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఈ గృహాన్ని ప్రతిష్ఠిత చేస్తున్నాం తండ్రి. ఇశ్రాయేలు సైన్యమునకు దైవమా, ఇశ్రాయేలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఈ గృహాన్ని ప్రవేశిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన అందరం కూడా ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన అందరు కూడా రండి అమ్మా, సేవకురాళ్ళు రండి, రాళ్ళు సేవకులు కూడా రండి. ప్రార్థన అందరు కూడా ఏకీపిద్దాం. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేను మాతో కూడా నుండి మమ్మల్ని నడిపించుము. నేను మాతో కూడా నుండి మమ్మల్ని నడిపించుము. దేవాలయమోని సొలొమోను దైవమా,
నీకే స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. సమయమైన మాకు ఇచ్చిన తండ్రి అయా తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన సైన్యమా గుమ్మములారా మీ తలుపు పైకెత్తుకుని మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన జ్ఞానము వల్ల ఇల్లు కట్టబడును, వివేచన వల్ల అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకం గల నాయకుడై యుద్ధము చేయు. యాపిల్ చెట్టు పైన యాపిల్ ఉంది. యాపిల్ ఇశ్రాయేలు సైన్యమునకు ముందు ఆశీర్వదించబడుదురుగా, తీయమానమైన వెలుగు ఇంట్లో నింపబడుగా, కుటుంబంలో దినదినం వారు పొంగినట్లుగా అభివృద్ధి ఆశీర్వాదాలతో బిడ్డలు తొలదూగి పొంగుదురుగాక. Thank you.
పాకే వేసాం. ఆ పాకలో వంట చేసుకొని ఏదో కొంచెం అంతంత చెట్లు ఏమంటారు అన్నం కొండల తెచ్చుకుని ఇట్లా కూర్చుని అన్నం తెపాడాలి చేసుకున్నప్పుడు ఆ రోజు వాళ్ళ ఇంట్లో పచ్చడి చేస్తే ఆ పచ్చడి తీసుకొచ్చేది, కూర వండుకుంటే కూర తీసుకొచ్చేది, వాళ్ళు మజ్జిగ చేసుకుంటే కొంచెం మజ్జిగ తీసుకుని వచ్చేది. కూర మజ్జిగ తర్వాత తర్వాత పెరుగు తేయడం ప్రారంభించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి వారం వాళ్ళు వండుకున్న దాంట్లో ఎంతైనా సరే దేవుని సేవకులకు పెట్టాలి అని ఆ మనస్సు ఇప్పటికీ కూడా తరిగిపోలేదు. వాళ్ళు వండుకుంటారులే, ఇప్పుడు వాళ్ళకి ఏం తక్కువ అదే ఇట్లాంటి ఆలోచనలో ఫ్రైడే కూడా అంటాం. అది మా అమ్మాయి చెప్తాం. మరి విలువైన విషయాన్ని ఈ యొక్క సాక్షి ద్వారా చెప్తాను. నేను దైవజనులను ప్రేమించినటువంటి కుటుంబం అంటే అట్లా అని చెప్పి మీరు అందరు కూరలు తీసుకురావాలని కాదు నా ఉద్దేశం. వాళ్ళు ఏం తింటున్నారో మరి ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు, వచ్చిన సేవకుల అమ్మగారికి, తర్వాత కూడున్న బిడ్డలందరికీ వందనాలు. మరి ఈరోజు ఏంటో నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేనంత సంతోషంగా ఉంది. హృదయంలోంచి ఎక్కలేని ఆనందం వస్తుందన్నమాట. ఎవరిని చూసినా అసలు ఇంకా నాకు ఇంకొక ఆశ బాగా వచ్చింది. పేతురయ్య గారిని చూసిన అంతరంగంలో ఇంకా సంతోషం వచ్చింది. దేవునికి స్తోత్రం. మరి ఈ గృహం విషయంలోనండి చాలా మరి సమస్యలు, మరి అలాగే ఫస్ట్ కాంచి ఇప్పుడు ఆత్మీయ తండ్రి ఒక మాట చెప్పారు కదా. ఒకరోజు నేనైతే సాయంత్రం వంట చేయలేదండి. నేను అంటే క్లుప్తంగా చెప్తామని టైం సరిపోదు. బోర్డు సాక్ష్యం ఉంది. ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు. ప్రభుని తెలియనప్పుడు మేము విగ్రహార్థన బాగా పూజలు చేసేదానండి. నేను పూజలు చేసేటప్పుడు అటువంటి స్థితిలోంచి దేవుడు మరి బిల్డింగ్లు కడుతూ నా భర్త కడుతూ కొన్ని విషయాల్లో నష్టం వచ్చినప్పుడు ఏ దిక్కు దేవాలయం లేనప్పుడు ఇంట్లో బాగా గొడవలు జరిగిపోతున్నాయి. మా పెద్ద బాబు 2 సంవత్సరాలు వెళ్ళి 3వ సంవత్సరం ఇంకా వచ్చింది. 2వ సంవత్సరాన్ని వెళ్ళాం అక్కడికి. అయినప్పుడు అప్పుడే కొట్టుదరికి అయ్యగారాలు ఇల్లే కట్టుతుంది అనమాట. వాళ్ళ ఎదరిది కట్టి అయ్యగారాలది కట్టేది. అప్పుడు వారంకి ఒకసారి వస్తూ ఉండేవారు ఈయన. ఒక రోజుని అమ్మ అబ్బాయి ఇక్కడే పనులు చేస్తున్నారు కదా. అప్పుడే స్టార్టింగ్లో ఫోన్లోని ఒక మాట అయ్యగారు, అమ్మ అక్కడ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు కదా, నువ్వు కూడా వచ్చేయచ్చు కదా పిల్లని తీసుకున్నాను అనడం జరిగింది. అలాగా పనులు వస్తూనే వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇంకా మేము అప్పుడు మారలేదు. అయితే అనుకోని రీతిలో ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు ఒక మాట అన్నారు. ఆత్మీయ తండ్రి ఫోన్ చేశారు సూరంపల్లి అయ్యగారికి, మన అయ్యగారు చేసి, అమ్మ దేవుళ్ళకి వస్తే మీకు మంచిదని చెప్పి మన ఆత్మీయ తండ్రి సామెతలు అధ్యాయం తీసి అప్పుడే కూర్చోబెట్టి ఇద్దరు రండి స్నానం చేసి అన్నయ్య వదిననిదే, నువ్వేమని పిలుస్తావు అమ్మ అన్నారు. కొట్టుదరికి నాకు బాగా గుర్తు. నేను అన్నయ్య అంటాను అన్నా. సరేనమ్మా నీకు ఎలా పిలవాలని తన పిలువన్నారు. అన్నయ్య వదిన ఈయననేవారు. నాకు అన్నయ్య వదిన అక్కడ బంగారు లాంటి వాళ్ళు దొరికారు, నాకు 2 గుడ్లు వేసి పెట్టుద్ది వదిన, కుమారమ్మ పేరు అనేవాడు. అన్నప్పుడు బాగా చూస్తుంది. అప్పటికి ఇప్పటికి బాగా ఇష్టం ఈయనంటే. అలాగే అమ్మగారంటే ఎక్కువ ఇష్టం నా భర్త కూడా. నాకు ఎక్కువ అయ్యగారంటేనే ఇష్టం. అమ్మగారంటే ఇష్టమే కానీ ప్రాణం అయ్యగారంటే ఎవరి మీద ఉండదు. ఈ రోజు ఆ రోజు ఏ రోజైనా ఫస్ట్ ప్రార్థన చేసినప్పుడు అని, ప్రభా నీ ఆత్మ నాతో ఉంచు, నా ఆత్మీయ తండ్రితో ఉంచాను మొదట నా నోటంటే వచ్చేది. రక్షించబడింది మొదలుకొని ఈ దినం వరకు ప్రార్థనలో నాది అదే వచ్చింది. తర్వాత అప్పుడు అందరి గురించి పెడతాడు, మా ఇంట్లో అందరి గురించి. మరి నా ఆత్మీయ తండ్రి ఒక మాట చెప్పినప్పుడు ఆ రోజు వాక్యం చెప్తానే ఉన్నారు. నా హృదయం ఇట్లా 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 తిరుగుతుంది. తిరిగి దేవుడు ఆ దినాన నన్ను అట్లాగా ముట్టాడు. నా ప్రతి ఒక్క పాపం కూడా, నేను చిన్నతనం నుంచి చేసిన ప్రతి ఒక్క పాపం దేవుడు నాకు రీల్లా చూపించాడు. అయితే కొన్ని విషయాలు సత్యాలు చెప్పారు. అలా 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 మరి భక్తి జీవితంలో ఎదగడం జరిగింది. ప్రభు దర్శనాలు ఇవ్వటం మొదలుచాడు. ముందు దర్శనాలు నాకు అన్ని ప్రతి చిన్న చిన్నవి, ఆటలాడిని, పాటలు పాడిని, సినిమా చూసిని,
మరి ఎవరు కొట్టిని తిట్టిని సరసత్తాలు ఇవన్నీ కూడా ప్రతిదీ చూపించారు. ప్రభా క్షమించాను అలా దిద్దుకొని ఉండేటప్పుడు తర్వాత ఇక ఆ దిద్దుబాటు దర్శనాలు అన్నీ అయిపోయాక ప్రభు ఇక జరగబోయే దర్శనాలు వస్తున్నాయి. కానీ చాలా ప్రేమ. అయ్యగారు అప్పుడు అయ్యగారు అమ్మగారు రావలేదు. ఇంట్లోని ఏది ఉన్నాయి కొట్టు పనికి వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్ పంపించేదాన్ని ప్రతిభని ఈ కొడు దగ్గరికి వస్తే కలిసే ఏది వండినా సరే నాకు అయ్యగారికి ముగ్గురికి పెట్టేది. పిల్లలు కూడా వెళ్ళిపోయారు స్కూల్కి. అమ్మేమో మా ముగ్గురికి పెట్టేది. అయితే వదిన అన్నయ్య అనేదాన్ని. ఏది తెచ్చినా మరి సంవత్సరం సీర తెచ్చేవారు అయ్యగారు. లూదియా నీకు ఏది కావాలో తీసుకోలేదు. అమ్మగారే ముందు నాకు చెప్పేది. నేను తీసుకున్నాక ఆవిడ తీసుకునేది. మరి దేవుడి ప్రేమలో చాలా కొన్నాళ్ళు అట్లా అక్కడ కొనసాగడం జరిగింది. ప్రభు తర్వాత నాకు దర్శనాలు ఇచ్చారు. మేము మూటలు కట్టుకొని ఇక్కడికి వచ్చేస్తున్నట్టు. ఏంటి ఇలా వస్తుంది, మా అమ్మాలి ఇల్లు ఉడిసినట్టు, మా అమ్మాలి అంటుతోనట్టు వస్తుంది ఏంటి అంటే అమ్మంది దేవుడు వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయండి. మరి ప్రభు ఇక్కడ దర్శనం ద్వారా రావటం జరిగింది. మరి ఇక్కడ మందిరం కట్టేటప్పుడు అక్కడ క్లాత్ వేసి మరి బలిపేయటం, అక్కడ పాటలు పాడను, క్లాత్ వేసి పాటలు పాడినట్టు. ఇప్పుడు మందిరం ఉన్న స్థలంలో క్లాత్ వేసి పాటలు పాడుతున్నాడు. ప్రభు ఎప్పుడో దర్శనం ఇచ్చాక మరి ప్రభు కృపను బట్టి ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన కాంచి అయ్యగారు ఒక మాట అన్నారు. అక్కడే ఉంటాంగానే అమ్మ ఇక్కడ కాలం గట్టి కాసి ఏదన్నా ప్లాట్ ఉంటే అమ్మోళ్ళ ఇంటికి పిలిచాం. అయ్యగారు నాకు కొంచెం వచ్చి మరి ప్రతి మెటీరియల్ కూడా అమ్మోళ్ళది కూడా మేము కష్టపడితే నాన్న తెచ్చి మేము అందరం అట్లా తిండవేనండి. మరి నేను పెరిగే కొద్ది మా ఇంట్లో కరువు తెలియదు అంట మా అమ్మ చెప్తుండేది. నెలపొడికి వచ్చిన దానికి అప్పుడు కూడా నా తల్లి మరి ముద్దులు పెట్టేసుకుని డబ్బులు తీసి ముద్దులు పెట్టిద్ది. నాకు నెలపొడికి వస్తే నా బిడ్డ ఎదిగే కొద్ది నా ఇంట్లోని నాకు కరువు తెలియదని. అయితే మరి అట్లాగే ఆత్మీయ తల్లిదండ్రుల ప్రేమతోని నేను అక్కడి నుంచి వదిలి రాలేక ఎంతో ఏడిస్తే మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళేటాడు. మా అమ్మ అయితే పట్టుకొని ఏడిసింది, నా బిడ్డ నాకు కాకుండా వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలని. నా తల్లిదండ్రులు కూడా మర్చిపోయాను అనమాట. అంత ప్రేమగా చూసినందుకు అయ్యగారు అమ్మగారు అలా ఉండేదాన్ని. మరి నా భర్త ఇప్పుడు కూడా ఇప్పటికి ఎప్పుడు కూడా ఇది ఎప్పుడు మందుల్లో ఉంటుంది అయ్యగారు అమ్మగారు అంటేనే తప్ప అని ఆ రోజుకి ఈ రోజుకి ఎప్పుడు ఇష్టం దేవుడు అంటే ఇష్టమేనని ఇక ఎప్పుడు ఏ వండడం తెలియదు. ఏదైనా చిన్న స్థితికి వచ్చినా మళ్ళీ దేవుడి కృపను బట్టి అలాగా సరి చేసుకుపోతాం. దేవుడు నా భర్తను చాలా మార్చాడు. మరి ఎన్నో ఇబ్బందులు. ఒక దినానైతే నేను అయ్యగారు అన్నట్టు వంట కూడా చేయలే. ఒక రోజు ఒక పూట నేను అన్నం వండలా. పిల్లల పస్తు రెండో మా కొన్నేళ్ళు 3వ నెల 5వ నెల వచ్చింది. బాబుకి కొంచెం ఇంట్లో సమస్యలు గొడవలు జరుగుతున్నాయి. ఇక దేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది, ప్రభు రక్షించిన కాంచి. అయితే అప్పుడు కాంచి అట్లా దేవుడు ఇక్కడికి వచ్చిన కాంచి ప్రతిదీని మరి ఒక దినాన్ని అయితే నా ఆశ ఆత్మీయ తల్లిదండ్రులు వస్తే ఇక్కడ మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కదా, వాళ్ళ సేవకులు ఏం తింటారని వండుకునేదే ఫస్ట్ ఆదివారం నాడు అంత కూర తీసి ఒక 1/2 లీటర్ పెరుగు పక్కన పెడితే నాకు ఒక దినాన్ని దర్శనం చెప్తారు. ప్రభు దర్శనంలో నేను అన్న ఫస్ట్ గా తీసినవి అయ్యి ఒక రోజు వారం రోజులు అయింది అయ్యగారు అలా తీసాం. ఇక్కడ ఫంక్షన్ జరిగిన రోజు వాళ్ళు అనుకోకుండా వెళ్ళిపోయారు. అయితే దర్శనంలో అన్నా నేను మనం ఫస్ట్ ఏది తీస్తామో అది ప్రభు తిన్నాక సేవకులు తింటారు. మనం పెట్టేదే దేవుడికి కదా అని చెప్పి నేను దర్శనంలో చెప్తున్నాను. నాకు అప్పటికిప్పటికి మనం ఏం తీసినా ఫస్ట్ దేవుడు తిన్నాకే వాళ్ళు తింటారు సేవకులు అన్న గుడి. అట్లా మరి ఒకరోజు సాయంత్రం బియ్యం అయిపోయింది. అయితే అయ్యగారు అయ్యా ఈ పూట మరి బియ్యం అయిపోయింది అంటే అన్నారు, ప్రభా నా బిడ్డకి ఈ రోజు బియ్యం అయిపోయినాయి కాబట్టి ఇక ఎప్పుడు కొలత ఉండకూడదు, సన్న బియ్యం ఎప్పుడు మూటలు ఉండాలని ఆ రోజు ప్రార్థన చేశారు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు దేవుడు సన్న బియ్యం ఇస్తున్నారు. దేవుని స్తోత్రం. అంతకుముందు కోట బియ్యాన్ని కూడా 1 కేజీ బియ్యాన్ని కూడా నేను తిరిగి ఉంది. ఓ పూట వంట చేయడం పోవడం కూడా ఉంది. అంటే మరి చాలా ఇబ్బందులు పడ్డాం. మరి దేవుడి ప్రేమను బట్టి ఆత్మీయ తల్లిదండ్రులు ఎడవల వాళ్ళ ప్రేమతో మమ్మల్ని అలా పెంచుకొచ్చారు. కొన్ని సందర్శించని వచ్చిన కొన్ని సందాలు నేను ఎదురు చెప్పినప్పుడు ప్రభు చెప్పారు, నేను ప్రేమించినప్పుడు ప్రేమించా కానీ నేను బాధ పెట్టేటప్పుడు నీ మీద ఏదైనా అన్నప్పుడు నీ ఆత్మీయత మీద ఎందుకు నువ్వు కోపడుతున్నాను ప్రభు నాతో మాట్లాడారు. అవునయ్యా అన్న మళ్ళీ ప్రభు నువ్వు ఎక్కువ ఎందుకు ప్రేమిస్తున్నావు, నాకన్నా ఎక్కువ ప్రేమించుకో, నాకన్నా ఎక్కువ ప్రేమిస్తే నీ ఎదురు తీసేస్తాను. కొన్ని దినాలు ఏడ్చా. అక్కడి నుంచి వచ్చేసేటప్పుడు మాట మేము ఎడవయ్యేటాడు. అంటే అంత ప్రేమ ప్రతిదీ ఏదన్నా మరి దేవుడి ప్రేమలు అలా కొనసాగడం జరిగింది. ఇక్కడ రావటం మరి ఆ ఇల్లు అట్లా ఈ ఇల్లు రావటం మరి చాలా నా ఆత్మీయ తండ్రి చాలా ప్రయాసపడ్డాడండి ప్రభు. మరి ఎంతో మరి ఆత్మీయతని నిలబెట్టి ఈ గృహం రావడానికి నేనైతే ఆశ వదిలేసుకున్నాను.
మరి తండ్రి నిలబడి దేవుడే తండ్రి నిలబెట్టి ఈ గృహం రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఇంకా మహాకృప ఏంటండి, నా బిడ్డలు ఎదిగొచ్చి బిడ్డ ఇంకో సంవత్సరంలో చదువు అయిపోతుంది అనగా మరి పెద్ద బిడ్డ నాకు చెయ్యి నా భర్తకి నాకు చెయ్యి వచ్చాడు. నెలలకి స్టార్టింగ్ లోనే శాలరీ తెచ్చి 20,000 బిడ్డ ఇవ్వటంతో మరి అలా పుంజుకోవడం జరిగింది. మరి బాబు శాలరీ కూడా పెరిగింది. బిడ్డ అలా అందిస్తున్నాడు. కొంచెం మేము అలా అభివృద్ధి అవుతున్నాం. చిన్న బిడ్డ కూడా తెలిసి చిన్న చేసిన మళ్ళీ బిడ్డ కూడా మంచి లైన్ లో దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. బిడ్డలు ఇద్దరు కూడా చెయ్యంది వచ్చేటప్పటికి మేము కొద్దిగా అట్లా పుంజుకోవడం జరిగింది. తర్వాత మరి ఏ తల్లి కన్నా బిడ్డో గాని మరి నిజంగా ప్రెగ్నమ్మ నా గృహంలోకి అడుగు పెట్టిన తర్వాత మరి నేను పెట్టే అన్నట్టుగా ఏమన్నా మాట ఆ రోజుకి ఈ రోజుకి అయితే ఇప్పుడు అందరూ అలా ఉండవచ్చు, రేపొద్దున ఎలా ఉంటుంది కాదు. కానీ మరి బిడ్డగా చూస్తున్నాను నేను నా భర్త. మరి బిడ్డ వచ్చినవి ఎలా గొడ్డొచ్చినవి ఎలా అంటారు. మరి బిడ్డ అడుగు పెట్టిన కాంచి మరి మేము మేలే చూస్తున్నాం, సంతోషమే చూసాం. ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు ఒక్క మాట ఏంటి ఆంటీ అన్న మాట మరి ఇప్పటి వరకు ఏం లేదు. ఏం చెప్పినా పెడితే తిన్నుద్ది, లేకపోతే లేదు. ఏదన్నా గబుక్కులు లేదన్నా అనుకోదు, వెంటనే ఏదో తెచ్చుద్ది. తెద్దాం ఆంటీ ఇది లేదన్నా కదని చెప్పాలనుద్ది. ఎప్పుడైనా ఎక్కడికైనా ప్రయాణం చేస్తే అలసటగా ఉందమ్మా ఈ పూట ఏదని చేద్దాం గబుక్కుని ఏదన్నా ఆర్డర్ పెట్టా అంటే ఎందుకు ఈ పూట అని మరి బిడ్డ ఆ రీతిగా మరి దేవుడు మంచి బిడ్డనిచ్చాడు నాకు. దేవుడు కోడలు కాదు కానీ కూతురు లాంటి బిడ్డనిచ్చాడు. మరి ఇప్పుడు వరకు కుటుంబం అందరం కొన్నేళ్ళు అమ్మ ఒక మాట అన్నారు ఈయన, అమ్మా మరి నీ బిడ్డను కూడా మరిదిని కూడా నువ్వు మంచి విధంలో చూడాలి శుభ్రంగానంటే అంకులు నేను నా కన్న బిడ్డలా చూస్తానంటే నాకు రెండు కళ్ళు ఉంది. చాలా సంతోషపడ్డాను. దేవుని స్తోత్రం. మరి ఒక చిన్న పిల్లలాగా ఇద్దరు కొట్టుకొని తింటూ సంతోషంగా ఉంటారు. అందరం కలిసి నేనైనా అమ్మ తినేను అంటాను కాదు, అందరం కలిసి తిందాం ఆంటీ రాని వచ్చే తిందాం, అంకులు రాని నువ్వు రాని కొన్నేళ్ళు రాని అందరం కలిసి తిందాం అంటది. ఏదైనా సరే కలిసి తిందాం అంటది, కలిసి కూర్చుందంటది. మరి దేవుడు ఎంతో మంచి బిడ్డనిచ్చాడు. దేవుడు మా జీవితాల్లో మంచి కార్యాలు జరిగించాడు. మరి రేపు 13వ తారీఖుని మరి పెళ్లి దినం. మరి ఆత్మీయ తండ్రి అదే పెళ్లి రోజు ఆ రోజుని మరి పెళ్లి ఆ రోజు 13వ తారీఖున అంత అనుకూలంగా వాతావరణం అంతా మరి చక్కగా ఉండేటట్టుగా మీరు అందరూ ప్రార్థన చేయండి. చాలా సంతోషం. పెళ్లి మాట 13వ తారీఖు వివాహం, పెళ్లి దినం కాదు కానీ చాలా సంతోషం. మరి చాలా మరి ఏం చెప్పాలో మరి ఏం చెప్తాను నాకు తెలియలేదు. కానీ సంతోషంలో నిజంగా ఈ రీతిగా ఉండడానికి దేవుని కృప. నా ఆత్మీయ తల్లిదండ్రులు ఒక నిత్యంగా సత్యంగా మరి నా తల్లిదండ్రులు బట్టి నా కుటుంబాన్ని కూడా మర్చిపోయి నా తల్లిదండ్రులు తిన్నారా లేదా ఉన్నారని అజగట్టుకొని నా బిడ్డలే నా భర్తనే నన్ను ఎప్పటికప్పుడు అలాగా వదలకుండా అట్లా మరి మమ్మల్ని ఈ రీతిగా తీసుకొచ్చారంటే దేవుని మహాకృప. దేవుని స్తోత్రం. నా తల్లిదండ్రులకి బహుగా దేవుడు బలమైన దేవుని ఆత్మ వాళ్ళకి ఇచ్చి ఇంకా బలమైన సేవ చేయాలి. వాళ్ళ బిడ్డలు వాళ్ళు అందరూ దీవించబడాలి. ఇక్కడ వచ్చిన మన అందరిని కూడా దేవుడు దీవించాలి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు మందిరం వచ్చింది. ఏముంది అక్కడ ఏమి లేదని మనం అనుకుంటాం. అయినా మూడవలసిందే దాన్ని శుభ్రం చేయాలి. మందిరం అలా ఉండడానికి ప్రధానమైనటువంటి వ్యక్తులు కుటుంబం. ఆ మందిరం కట్టేటప్పుడు కూడా దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి అంటారు. దేవుడు ఎన్నుకున్నాడంటే ఒక గొప్ప వ్యక్తిని. మనమైతే అన్ని మైనస్ చూస్తాం, కానీ దేవుడు ప్లస్ చూసేవాడు. ఆ మందిరం కట్టేటప్పుడు తెల్లవారుజామున 5 గంటలు వేసి వచ్చి మందిరం పనులు స్టార్ట్ చేసేవాడు. ఏంటయ్యా ఇప్పుడు వచ్చామంటే నిద్ర పట్టట్లేదండి అంటే మందిరం పని అంటే అంత శ్రద్ధగా ఉండేవాడు. మరి దేవుడు నా ఆశ ఎలాంటివి అంటే ఇతను ఇక్కడ చిన్న ఇళ్ళే కడుతున్నాడు. మందిరం కట్టినటువంటి ఆ విధానాన్ని బట్టి చెప్తున్నాను. ఇతను పెద్ద అపార్ట్మెంట్లు కట్టాలి. నా ఆశ, నా ప్రార్థన కూడా అని ప్రార్థిస్తున్నా. మరి దేవుని యొక్క క్రమాన్ని పట్టుకున్న తర్వాత వారు అభివృద్ధి పొందడం ప్రారంభించారు. ఈ అభివృద్ధి మాత్రమే కాదు, ఇంకా మహాభివృద్ధి పదంలోకి వెళ్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దీనికి ప్రధానమైనది పరిచర్య. దేవుని ప్రేమించేటువంటి ఒక మనిషి. దేవుని సేవకులను ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు వాళ్ళని నిజంగా చెప్తున్నాను ఆశీర్వదిస్తానండి. నా పేట వచ్చి వానికి గిన్నెడు
సన్నీళ్ళు ఇస్తేనంట చెప్పండి, ఆయన మర్చిపోడు అంట. ఆ ఫలం అనేటువంటిది, ప్రతి ఫలం అనేటువంటిది వస్తుందంట. మరి సన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పొందకపోతే ఇంకా అంతకన్నా ఎక్కువైనవు కదా. మరి ఆ ఫలం అనేటువంటిది తప్పనిసరిగా తిరిగి వస్తుందని నేను ఖచ్చితంగా చెప్తాను. మంచి మరి సమయంలో మరి ఈ గృహం దానిపైన జమ్ము పొలిట్లో దొరికే జమ్ము అని అబ్బాయిని తెచ్చుకుని చాలా కష్టాలు పడటం అనేది నేను బాల్యంలో చూశాను. ఇల్లు కట్టుకోవడానికి చాలా ప్రయాసంతో కట్టుకుని ఆటల్లో ఉండేవారు. వర్షం వస్తే ఆ గోడలు కరిగిపోయి మరలా సంవత్సరానికి మరలా పాడైపోయి మరలా రెండో సంవత్సరంలో మరలా చాలా ప్రయాసపడి కట్టేవారు. ఇలాగ ఏటా ఇబ్బందులు పడుతున్న ఆ పరిస్థితులు అవి. కానీ కాలక్రమేణా సిమెంట్ వచ్చేసింది. ఏమొచ్చింది? సిమెంట్ వచ్చేసింది. తర్వాత ఐరన్ వచ్చేసింది. తర్వాత గృహాన్ని ఎలా మలుచుకోవాలో కాంక్రీట్తో చక్కని గోళ్ళు తీసి పలకలు తీసి రకరకాలైనటువంటి సుందరమైనటువంటి ఇళ్ళు ఇప్పుడు తయారు చేస్తున్నారు. అపార్ట్మెంట్లు నిలబెట్టేసుకుంటున్నారు మనుషులు. అయితే ఇవన్నీ కూడా ఈ లోకరీతిగా ఉన్నంత వరకే గుడారాలుగా మనం అలా ఆలోచించవచ్చు. కానీ పేతురు గారు అంటాడు, పేతురు పత్రిక 1:13 అంటాడు, 2వ పేతురు 1:13, 2వ పేతురు 1. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నా. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు వరకు మనుషులు కట్టుకునే గృహాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక గృహాన్ని గురించి చెప్తున్నాడు పేతురు గారు. అది ఈ గుడారం అంటే తన శరీరాన్ని గురించి చెప్తున్నాడు. త్వరగా నేను ఈ గుడారాన్ని ఎప్పుడైనా విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే కనుక దేవుడు నాకు చెప్పిన ప్రకారం మీకు చెబుతున్నాను. నిలువరమైనటువంటి గుడారాలు ఇక్కడ మీకు లేవు. ఇవన్నీ ఒక దిమాన మిక్కుటమైన వేండ్రపుతో ఏమైపోతాయంట, లయమైపోతాయంట. కనుక ఈ గుడారాల కోసం కోట్ల కొద్ది రూపాయలు మీరు ఖర్చు పెట్టక్కర్లేదు. నిజంగా గృహాలు కట్టుకుని అప్పులైపోయే వాళ్ళు ఉన్నారు. లెక్కలేనటువంటి డబ్బును దానికి వెచ్చించి ఉండాల్సిన రీతిగా కట్టుకుంటే, ఖర్చు తక్కువలో కట్టుకుంటే ఆ గుడారంలో అప్పులు కాకుండా ముందుకు సాగొచ్చు అని ఎక్కువ అప్పులు చేసి ఆ గుడారాలు మళ్ళీ తిరిగి అమ్ముకునే పరిస్థితి కూడా వచ్చేసిన వాళ్ళు ఉంటారు. అందుకే గుడారాల మీద మీరు ఎక్కువగా హెచ్చించవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నారు. ఎందుకంటే ఈ గుడారాలని విడిచిపెట్టేవే. మనుషుడు కూడా మహా అయితే ఒక 80 సంవత్సరాలు మాత్రమే ఆ గుడారంలో ఉంటాడు. తర్వాత ఆ గృహంలో నుంచి కూడా అతడు వెళ్ళిపోతాడు. ఆ తరం విచారించి చూడుడి, అవి విత్తవు కోయువు, వాటికి కరిసలేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు ఇక్కడ కాకులను మన ఎదుటిపెట్టి మాట్లాడుతున్నాడు. కాకుల సంగతి విచారించి చూడుడి. కాకులు మన మధ్యనే బ్రతుకుతాయి, మన ఇళ్ల మధ్యనే ఉంటాయి. వాటికి ఇల్లు ఉండదు. అవి గుడ్లు పెట్టిన గూడు, ఆ గుడ్లు పిల్లలు పెద్దవై పిల్లలు రెక్కలొచ్చి ఆ గూడులో ఉన్నంత వరకే ఆ గూటిని అవి వాడుకుంటాయి. తర్వాత ఆ గూటితో వాటికి పని ఉండదు. ఆ గూటిని విడిచిపెట్టేసి పిల్లలు వేరే దారి వెళ్ళిపోతాయి, కాకు కూడా వెళ్ళిపోతాయి. ఇల్లు గురించి వాటికి పట్టింపు ఉండదు. మనకైతే మనుషులం కనుక మనకి గృహాలు కావాలి, ఇల్లు కావాలి. ఇల్లు లేకపోతే మనం వర్షాలకి తట్టుకోలేం, ఎండాకాలం ఎండలకి తట్టుకోలేం. ఏ కాలానికైనా సరే మనకి గూడు కావాలి, గృహం కావాలి. పూర్వదినాలలో అయితే మా పల్లెటూళ్ళలో మట్టిళ్ళు కట్టేవారు. చాలా ప్రయాసంతో కూడుకుని కట్టుకునే ఇళ్ళు అనమాట, మట్టి గోళ్ళు.
అవి ఇంతమంది అన్న వాళ్ళు కికీస్ పొలిట్లోకి వెళ్ళి అలాగే బిడ్డల జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. నేను రాకూడదే అనుకున్నాను, నాకు ఆరోగ్యం పెద్దగా బాగాలేదు, ఈ కన్ను కూడా బాగా పోటొస్తూ ఉంటే పడుకుని అట్లాగే ఉన్నాను, కానీ లేకపోతే కాలేదు. సరే ఎప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకునేవాడు, కూర్చుని ప్రార్థన చేసుకుంటామంటే దేవుడే ప్రేరేపిస్తున్నాడు, లేచి వెళ్ళు, నేను తోడుగా ఉన్నాను నడు అని చెప్పి ఆయన ప్రేరేపించి బలవంతాన తీసుకొచ్చాడు నన్ను. నేను రాకూడదు అనుకున్నాను, కానీ ప్రభు మహాకృపను బట్టి మరి ఇక్కడ తీసుకొచ్చాడు. మీ అందరూ మరి ఛానల్ బట్టి నేను ఇల్లు కదలలేదు. 2024 కన్నీటి పర్యంతరం అయ్యింది నా జీవితం. తిరిగిన చోటే అంటే హాస్పిటల్లో ఎన్నో విధాలుగా అమ్మగారిని కాపాడుకుందామని అని ఆ గుడారంలో ఆ ప్రాణం నిలవలేదు. అది దేవుని చిత్తమైంది కనుక వెళ్ళిపోయింది. ఆయన కాపాడాలనుకుంటే ఏ విధంగా అయినాను కాపాడగలడు. ఆయన సెలవు అయితే ఎన్ని హాస్పిటల్ తిప్పినా, ఎన్ని చోట్లకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాణం నిలవదు. ఎందుకంటే అది దేవుని చిత్తంలో మరి అది జరిగింది కనుక అందరూ మీకు దూరంగా ఉన్నందుకు నాకే బాధగా ఉంది కనుక మరలా తొలి ప్రయాణం మరలా కొనసాగించాలని. ఈ గుడారంలో ఎంతకాలం ఉంటామో ఎవరికి చెప్పలేం కదా. ఉన్నంతకాలం అందరితో కలిసి మెలిసి వెళ్ళిపోవటమే క్రైస్తవ జీవితం. ఎవరితో అసంబాధాలు కానీ ఎవరితో బాధలు కానీ ఉండుట దేవునికి ఇష్టము కాదు. కనుక ఈ గుడారంలో ఉన్నంత వరకు ప్రేమ కలిగి నడుచుకోమని ప్రభు చెప్పాడు. కనుక అందరితో సమాధానంగానే ఉండాలి. మంచి మాటలు చెప్పారు, మరి కొంచెం లోతైనటువంటి మాటలు. మరి కాకులు చూడండి, అవి ఎత్తవో పోయి గరిసెల్లో కూర్చుకో. కాకుల గురించి నిజంగా కాకులు గూళ్ళు ఎలా ఉంటాయంటే అప్పటి వరకే ఉన్నట్టు ఉంటాయి. మంచిది, మరి మంచి వాక్యం చెప్పినటువంటి మరి పేతురు గారికి మరి సంఘం తరపున హృదయపూర్వకమైన వందనాలు. మరి మంచిది, మరి మన గృహాలు, మనం గృహంలో సుఖ సంతోషాలతో సమాధానంతో మరి చాలామంది ఇల్లు కట్టుకుంటారు. మరి ఎన్నో పరిస్థితులు ఉంటాయి. ఇల్లు కట్టడం మంచిది, కుటుంబాన్ని కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలి చెప్పండి? కుటుంబాన్ని కట్టుకోవాలి. ఆ కుటుంబం కట్టుకోవాలి అంటే అది ఆయన త్రోవలో నడిచినటువంటి వారు ఖచ్చితంగా కుటుంబాన్ని కట్టుకోగలుగుతారు. మరి ఆ ఇంట్లో ఆశీర్వదించబడాలి, ఆ ఇల్లు దీవెన కర్మ కావాలి, మరి ఆ కుటుంబం ఆశీర్వదించబడాలి. ఇది దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దేవుడే సెలవిచ్చారు, దేవుడే చెప్పారు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి అని చెప్పి ప్రభు చెప్పారు. మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి. మనం ఫలించడానికి ఒక చెట్టు ఫలించాలి అంటే దానికి తప్పనిసరిగా నీరు కావాలి. నీరుని దేవునిగా తీసుకుంటే ఆ చెట్టు మనమైతే దేవునితో ఎప్పుడు అంటే ఆ చెట్టుకి ఎప్పుడు నీరు తగులుతూ ఉంటే ఆ చెట్టు ఎప్పుడు తన కాలమందు ఫలం ఇస్తుంది. అవునా? అలాగ మనం కూడా మరి దేవునితో అంటగట్టుబడినటువంటి వారు ఫలింపు అనేటువంటివి ఉంటాయి తప్పనిసరిగా. ఎందుకంటే దేవుడు మనల్ని పుట్టించింది మరి ఆయన సంతోషించడం కొరకు మనల్ని పుట్టించాడు. మనల్ని కనుక ఒకవేళ ఎవరైనా కనుక ప్రశ్నిస్తే ఏమంటే పిల్లలు ఎందుకు పుట్టించుకున్నారు మీరు, లేదా పిల్లల్ని ఎందుకు కన్నారంటే ఏం చెప్తారు? దేవుడు ఇచ్చాడండి, దేవుడు ఇదని. అసలు ఈ ప్రశ్న ఎవరు వేయరు. ఒకవేళ అసలు మనం కనుక అలాంటి ప్రశ్న కనుక పిల్లలు దేనికంటే మనం ఆనందించడం కొరకు. మనం పిల్లలను చూసి మనం కూడా చిన్న పిల్లలు అయిపోయి ఆనందించేస్తూ ఉంటాం. పిల్లలతో మాట్లాడేటప్పుడు కానీ పిల్లలతో నడిచేటప్పుడు కానీ ప్రభు అయినటువంటి యొక్క దేవుడు తాను కూడా సమస్తాన్ని సృజించి ఆయన ఆనందించడానికి చూసారంట, ప్రయత్నం చేశారంట. ప్రయత్నం చేస్తే ఎక్కడ కూడా అవే మాట్లాడుకుంటూ ఉన్నాయంట. ఈయనతో ఏది కూడా మాట్లాడలేదంట. ఉదాహరణకు ఒక ఏనుగుని చేశాడు, ఏనుగు మాట్లాడుకుంటుంది. తర్వాత పిల్లితో మాట్లాడు, ఇవి మిగతా అన్ని కూడా ఇలా కాదని నేను కూడా నా స్వరూపంలో మన స్వరూపంలో మన పోలికలో అని చెప్పి దేవుడు చేసే నరులను చేయమని చెప్పి ఆయన స్వరూపంలో తన బిడ్డలుగా మనం చేస్తున్నాడు. మనం చూసి దేవుడు ఏం చేశాడంటే ఆదామును చూసి దేవుడు సంతోషించాడు, ఆనందించాడు, పరవశించాడు. ఏదైనా మనం ఆదాముకు ఒక ఇల్లు అయిపోయాడు.
ఆ ఇంట్లో ఎలా ఉండేదంటే ఓ హ్యాపీ. దేవుడు మరి సంధిపూట వేళ చక్కగా వచ్చేవాడంట, ఎత్తుకొని ఆయన్ని మరి తిరుగుతూ ఉండేవాడంట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అంట ఆదాం ఒంటరిగా కూర్చుని ఏం చేసేవాడంటే చాలా దిగులుగా ఉండేవాడు. చూసాడంట ఒక దినం, నిజమే కదా, ఆదాంకు మరి సాటైన సహాయం కావాలని ఏం చేశాడంటే ఆయన గాఢ నిద్రను కడగజేసి పక్కటెముకల్లో ఒక ఎముకను తీసి మరి ఒక స్త్రీగా నిర్మించి ఆయన ముందు తీసుకెళ్ళి వాళ్ళిద్దరు కొంచెం హ్యాపీగా ఏదేను వనం వాళ్ళకొక ఇల్లు. ఇది చాలా సంతోషంగా చిటారు కొమ్మను ఉన్నటువంటి పండు కావాలన్నా చెయ్యెత్తితేనంట దేవుని యొక్క కుమారులు గనక వాళ్ళు, దేవుడి కుమారుడు గనక ఆ ఫలం అలా దిగి వచ్చేదంట. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఇలాంటి చక్కని జీవితాన్ని జీవిస్తున్నటువంటి వేరు ఒక దినం ఏదైనా మనం నుంచి వెలువైపడ్డారు. అయితే దేవునికి దూరం అయ్యారు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను జవదాటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి వాళ్ళకి కష్టాలు మొదలైనవి. అలాగే దేవునితో అంటుకట్టబడి ఉంటే ఏదేను వనంలో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే చాలా చాలా మరి హ్యాపీగానే ఉండేవాళ్ళు. ఆ స్టోరీ వేరుగా ఉండేది. అయితే దేవాది దేవుడు ఏం చేశాడు, మళ్ళీ తన యొద్దకు ఆయన నడిపించుకొని దేవుడు తన యొక్క ప్రవర్తనను పెంచి పిలిచి వాళ్ళకి పని అప్పగించి దేవుని యొద్దకు దేవుని యొక్క క్రమాన్ని దేవుని విధానాలను వాళ్ళకి తెలియపరిచి మీరు ఫలించండి, మీరు ఇలా కనుక నడిస్తే మీరు బాగుంటారు, మీరు మీ ఇంట్లో ఆశీర్వదించబడతారు, మీరు ఇలా ఉంటారు అని కొన్ని విషయాలు చెప్పి వాళ్ళని ఇచ్చేసారు. ఇలాగ ఆ ఇల్లు ఆశీర్వదించబడాలి అంటే దేవుని యొక్క ఆ క్రమం అనేటువంటిది ఆ ఇంటికి రావాలి, ఆ ఇంట్లో ఉండాలి. ఆ ఇంట్లో ఏ ఇల్లు అయితే ఒక క్రమం కలిగి దైవికమైనటువంటి యొక్క భయం కలిగి ఆ ఇల్లు కట్టబడిద్దో లేదు, ఆ ఇంట్లో వారు జీవిస్తారో ఆ ఇంట్లో వారు అభివృద్ధి పొందుతారు. దానికి ఆ ఇంట్లో ఆశీర్వాదం అనేటువంటిది ఉంటుంది. దానికి బైబిల్లో ఒక కుటుంబాన్ని ఒక ఇంటిని మనం చూద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమిటా ఇల్లు అంటే చూడండి, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఒక ఇల్లు ఉంది. ఎలాంటి ఇల్లు అంటే చాలా చాలా గొప్ప ఇల్లు అని చెప్పాలి. చూడండి 10వ వచనం నుంచి 11వ వచనం చూడండి. యెహోవా మందస్సము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుని మందస్సము ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతను కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా చాలు. దేవునికి మహిమ కలుగుగా. చాలా మంచి చక్కని సందేశం ఇది. ఈరోజు చక్కగా అందరూ కూడా ఈ మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క మందస్సం అంట ఒక ఇంట్లో ఉందంట. ఎన్నాళ్ళు ఉంది ఆ ఇంట్లో అంటే 3 నెలలు ఉంది. ఏముంది అంటే దేవుని యొక్క మందస్సం ఉంది. దేవుని యొక్క మందస్సం, ఈ మందస్సంలో ఏమేమి ఉన్నాయి, అసలు ఈ మందస్సం ఏమిటంటే, ఈ మందస్సానికి స్టోరీ చాలా ఉంటుంది. అదంతా చెప్పడానికి ఇప్పుడు టైం సరిపోతే నేను ఒక 10 minutesలో ముగిస్తాను. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. దేవుని యొక్క అసలు దేవుడే ఆ మందస్సం యుద్ధ భూమిలోకి వెళ్ళినప్పుడు ఆ శత్రువులు ఏమని తలంచారంటే, దేవుడు ఇశ్రాయేలు దేవుడు యుద్ధ భూమిలోకి వచ్చేసాడు అన్నారు. నేను ఇక్కడ ఏమని చెప్తానంటే, ఆ యొక్క మందస్సం దేవుడే అంటాను. ఇశ్రాయేలు యొక్క శత్రువులు ఏమని చూశారంటే, దేవుడు అంటే దేవుని యొక్క మందస్సం వచ్చిందంటే దేవుడు వచ్చేసాడు. ఇంకా దేవుని యొక్క మందస్సాన్ని ఒక ఇంట్లో 3 నెలలు ఉంటే ఆ ఇంట్లో ఆశీర్వదించబడింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ ఆశీర్వదించబడ్డారు. ఆ మందస్సాన్ని తీసుకెళ్ళడానికి ఒక దినం దావీదు కూడా భయపడిపోయాడండి. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుని చిత్తానుసారంగా నడిచేవాడు, దేవుని క్రమంలో నడిచే వ్యక్తి. కానీ దేవుని మందస్సాన్ని తీసుకెళ్ళాలి దావీదు పురానికని వచ్చి ఆ మందస్సాన్ని చూసి భయపడిపోయి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు అంతే. ఆ మందస్సం ఎక్కడ పెట్టాలో అర్థం కాల, ఏం చేయాలో తెలియదు. ఎందుకు భయపడ్డారు? ఈ స్టోరీని 2 ముక్కల్లో మీకు చెప్తాను. దేవుని యొక్క మందస్సం
ఇశ్రాయేలుకు ఒక దినం ముందు నడిచింది. మందసం ఎప్పుడైతే ముందు నడిచిందో యోర్దాను యొక్క నీళ్లు వెనకకు పారడం మొదలుపెట్టినాయి. ఎలాగ అంటే మందసం మోయిస్తున్నటువంటి యాజకులు ఆ అడుగులంట ఆ నదిలో అడుగు పెడితే వెంటనే ఈ నీళ్ళంట వాళ్ళకి దారి చేసినాయి అంట. పైనుంచి వచ్చేటువంటి నీళ్లు కిందకి దిగువకి వచ్చేటువంటి నీళ్లు, ఎగువ నుంచి దిగువకి వచ్చే నీళ్లు ఇక రావట్లా. మరి ఏమైనా అటు నుంచి అటు వెళ్ళిపోయినాయి అంట, ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయినాయి. కారణం ఏమిటంటే ఆ మందసం దేవుని యొక్క మహిమై ఉన్నది, దేవుని యొక్క ఆ విధానమై ఉన్నది, దేవుని యొక్క చిత్తమై ఉంది, దేవుడే ఆ మందసమై ఉంది అని చెప్పాలి. ఈ మందసాన్ని మోస్తూ వస్తుంటే వెనకమాల ఇశ్రాయేల్ జనాంగం దాదాపుగా 6 లక్షల కాల్బలం, ఇది యుద్ధం చేసేవాళ్ళే 6 లక్షల మంది. మిగతా వాళ్ళు దాదాపుగా ఒక బైబిల్ పండితులు చెప్పిన మాట అంటే 20 లక్షలకు పైగా ఉన్నారు వాళ్ళు అని చెప్పి మాట్లాడారు. ఇంకొంతమంది అయితే 30 లక్షలు ఉన్నారని చెప్పి అంచనా వేశారు. ఇంత లక్షల జనాంగం నడిపించిన ఆ మందసం. ఆ మందసం ఏమైందంటే ఒక దినం శత్రువుల చేతిలో చిక్కబడి తర్వాత వాళ్ళకి భయం వేసి వాళ్ళకి ఏమేమి జరిగిందంటే చాలా గందరగోళం అయిపోయింది. వాళ్ళు ఆ మందసాన్ని తీసుకొచ్చి ఆ యొక్క పొలిమేరలో పారేసిపోతారు వాళ్ళు. ఆ మందసం అంటే ఎట్లా ఉంటుందంటే ఒక పెట్టె, ఒక పెద్ద చెక్క పెట్టె, అంటే మన భాషలో, మన గ్రామీణ భాషలో చెప్తున్నాను. ఆ చెక్క పెట్టెలో ఏమేమి ఉంటాయి అంటే ఆరోను సిగిరించు కర్ర, 10 మన్నా పాత్ర, 10 ఆజ్ఞలు కలిగినటువంటి యొక్క మరి 2 రాతి పలకలు, ఇవన్నీ కూడా ఏంటంటే దాంట్లో ఉన్నాయి. ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవి వర్ణించడానికి చాలా టైం పడుతుందని చెప్పి టూకీగా చెప్తున్నా నేను. ఇవి దేవుని యొక్క క్రమానికి, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఆజ్ఞలకు సాదృశ్యంగా కూడా తీసుకోవచ్చు. ఈ మందసాన్ని మరి ఎక్కడ ఉందంటే శత్రువులు తీసుకొని వెళ్ళి వాళ్ళు దాన్ని మోపలేక దాన్ని తీసుకొచ్చి ఒక పొలాల్లో అక్కడ పడేస్తే మరి ఆ విషయం దావీదుకి తెలిసి దావీదు ఏం చేస్తాడంటే కొత్త బండి తయారు చేసి ఏం చేస్తారంటే ఆ బండి మీద ఆ మందసాన్ని ఎక్కించుకుని తీసుకుని రావడానికి ప్రయత్నం జరుగుతుంది. 6వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ తీసుకుని వస్తా ఉంటే ఒక చోటుకు వచ్చేపాటికి ఆ యొక్క చూడండి దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అబీయా దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలందరూ సరళ వృక్షము కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను, స్వరమండలమును, తంబూరులను, మృదంగములను, పెద్ద తాళములు వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లకు కాలి జారినందున ఉజ్జా చెయ్యి ఉజ్జా అనేటువంటి వ్యక్తి చెయ్యి సాపుతాడు. ఆ బండి మీదకి ఆ మనసాన్ని పెట్టుకుని దావీదు పురానికి తీసుకుని వస్తా ఉంటారు. వస్తా ఉంటే ఆ ఒక చోటుకు వచ్చేపాటికి ఆ ఎట్ల కంట కాలు జారిందంట. కాలు జారేపాటికి కుంటుపడేపాటికి పక్కకి ఇట్లా బండి ఒలిగిపోయేపాటికి ఈ మందసం ఎక్కడ పడిపోద్దని చెయ్యి సాపుతాడు ఉజ్జా అనేటువంటి వ్యక్తి. ఎప్పుడైతే చెయ్యి సాపాడో అతనికి చాలా కీడు జరిగింది. అక్కడ కీడు జరిగితే ఏం జరిగిందంటే అది చూసి అందరూ భయపడిపోయారు. ఇంకా మనసాన్ని అందరూ పట్టుకోకూడదు. ఎవరు పట్టుకోవాలి? దేవుని యొక్క యాజకులు మాత్రమే, అది క్రమంలో ఉన్నటువంటి వారు మాత్రమే పట్టుకోవాలి. సరే, ఓకే, రైట్. ఏమైందంటే అతనికి జరిగినటువంటి యొక్క కీడును బట్టి ఆ మందసాన్ని తీసుకువెళ్ళాలంటే రాజుకు భయం వేసిందండి. దావీదుకి ఇక మందసం తీసుకెళ్తే ఏమనుకున్నాడేమో. వెంటనే ఏం చేశాడు తెలుసా? దావీదు పురానికి దావీదు వెళ్ళిపోయాడు. ఇది తీసుకొస్తానికి దాదాపుగా 30,000 మంది శూరులను సమకూర్చి తీసుకుని వెళ్ళారు. 30,000 మంది. వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఆ మందసం ఎక్కడ పెట్టాలి, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. ఆ మందసాన్ని పట్టుకోవాలంటే ఒక్కొక్కరు భయం వేసేస్తుంది. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఒబేదేదేం అనేటువంటి ఆయన లేసి అన్నాడు, ఆ మందసాన్ని మా ఇంట్లో పెట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మందసాన్ని ఏం చేశారంటే ఒబేదేదేం ఇంట్లోకి తీసుకెళ్లారు. ఒబేదేదేం ఇంట్లో మరి ఎంతో ఆయన ఆ ఇంట్లో ఆ మందసాన్ని ఉంచుకున్నాడు. ఆ మందసం ఎన్నాళ్ళు ఉంది ఆ ఇంట్లో అంటే 3 నెలలు ఉంది. మందసాన్ని చూస్తే భయపడిపోయారు అందరూ. 30,000 మంది శూర్లు వెళ్ళిపోయారు. యుద్ధ శూర్లు అని చెప్పాలి. వాళ్ళు ఏమయ్యారు? వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకని? ఏమైందో తెలియదు.
దాన్ని పట్టుకుంటేనే అసలు చాలా ఘోరమైన పరిస్థితి జరిగింది. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలో అర్థం కానటువంటి యొక్క పరిస్థితులు, ఎవరు ముట్టుకోవడానికి ధైర్యం చేయకపోతే ఓబేదేదేం ఏం చేశాడు తెలుసా? ధైర్యముగా ఏం చేశాడు? తన గృహంలో చేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం విశిష్టమైనది, శ్రేష్టమైనది. ఆ ధైర్యం ఎవరికి వచ్చిందంటే 30,000 మంది శూరులకు లేదు, ఓబేదేదేముకు వచ్చింది. ఎలాగ వచ్చింది ఓబేదేదేముకు అంటే ఓబేదేదేములో భక్తి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఓబేదేదేములో ఏముంది చెప్పండి? ఎలా చెప్పగలం? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థమైన ప్రవర్తన, నీ నిరీక్షణకు ఆధారం కాదా? ఆ తర్వాత చదవాలి. మీరు బైబిల్ తీయట్లేదు. మన భక్తి అంటే ఏం చేస్తుంది? ధైర్యాన్ని కొట్టించాలి. నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కావాలి. ఓబేదేదేములో యథార్థమైనటువంటి ప్రవర్తన ఉంది, ఒక నిరీక్షణకరమైన విధానం ఉంది, ఆ సరైనటువంటి భక్తి ఉంది. ఈ భక్తి ఏం చేసిందంటే నా ఇంట్లో తీసుకురండి, ఏం పర్వాలేదు అని చెప్పి తీసుకురండి. ఎప్పుడైతే ఓబేదేదేము ఇంట్లో ఈ మనస్సు వెళ్ళిందో ఇక ఆ ఇల్లు చూడండి, ఇక ఆశీర్వదించడం ప్రారంభమైంది. ఆశ్చర్యం కలుగుతుంది. అరే, ఒక వారంలో మార్పు వచ్చేసింది, 2 వారాల్లో ఇంకా మార్పు వచ్చింది, నెలలో ఇంకా ఆశీర్వదించబడతారు. అప్పుడు దాకా మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మామూలుగా లేరు. ఏంటో చేంజ్ వచ్చేసింది, డిఫరెన్స్ వచ్చేసింది. ఏంటో అర్థం కావట్లేదు. నెల దాటిపోయింది, 2 నెలలు వచ్చింది, 3వ నెలకు వచ్చేపాటికి దావీదు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనిస్తున్నాడు తెలుసా? ఓబేదేదేము ఇంటిలో మందసం ఉంది, ఓబేదేదేము ఇల్లు ఆశీర్వదించు. ఓబేదేదేము ఇంట్లో ఉన్న వారిని అందరినీ ఆశీర్వదించబడ్డారంట. ఆ మాటలు చదవండి, భలే ఉంటుంది. దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఓబేదేదేము ఇంటి వారిని అతనికి కలిగిన దాన్ని అంతటిని కూడా ఆశీర్వదిస్తున్నాడని దావీదునికి వినబడిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? రాజుగారికి వినబడింది ఈ విషయం. అప్పుడు రాజుగారికి ఒక ధైర్యం వచ్చింది. అరే, ఆయనే ఆశీర్వదించబడుతున్నాడు, అది తెచ్చుకుంటే నేను ఆశీర్వదించబడినాను. అక్కడి నుంచి తీసుకుని దేవుని మందసమును ఓబేదేదేము ఇంట్లోంచి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మాటలు బాగా అర్థం చేసుకున్నాం. ఓబేదేదేము యొక్క ఆశీర్వాదం, ఓబేదేదేము యొక్క దీవెనలు రాజుకి వినబడినాయి. రాజుకి అర్థమైంది. రాజుకి ఆ ఇల్లు ఎందుకు ఆశీర్వదించబడిందంటే ఆ ఇంట్లో మందసం ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు మనందరిలో మందసం ఉండాలి. మందసం అంటే ఏమిటి అంటే దాంట్లో అహరోను సిగురించు కర్ర అన్నాం, మన్నా పాత్ర ఉంది, ఆజ్ఞలు ఉన్నాయి. మన ఇంట్లో మందసం అంటే మనం ఆజ్ఞానుసారంగా నడవడమే. దేవునికి మహిమ కలుగును. దీని వివరణ చాలా ఉంటుంది, కొద్ది మాటలు నేను చెప్తున్నాను ఈరోజు నా ప్రియ బిడ్డలారా. మరి మన ఇంట్లో మందసం ఉందా అంటే దేవుని ఆజ్ఞలు ఉన్నాయా? ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నామా? మనం పరిశీలించుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? పరిశీలించుకోవాలి. ఆ ధైర్యం ఉందా? మందసాన్ని ఇంట్లో పెట్టుకోగలిగేటువంటి ఆ ధైర్యం అంటారు దాన్ని. వృద్ధులో రాయబడినటువంటి బైబిల్, ఖురాన్లో కాదు. ఖురాన్ అంటే వాళ్ళ గ్రంథం, అది ముస్లిమ్స్ గ్రంథం. వృద్ధులో రాయబడిన బైబిల్. సరే, ఇది ఉందయ్యా, మేము తీసుకుని చదువుకోండి అన్న. వద్దయ్యా. ఎందుకని అన్న? అయ్యా, ఇది గనక మా ఇంట్లో కనుక వస్తే, బాగా అర్థం చేసుకోవాలి. ఒక ముస్లిం సహోదరు చెప్పిన మాట నేను చెప్తున్నాను. మా ఇంట్లోకి వస్తే రోజు దాన్ని చదవాలి. ఒకవేళ దాన్ని చదవలేదు అనుకోండి, శాపం వస్తుంది అన్నాడు. ఇలాగే మాట్లాడాడు. ఏమ్మా, వింటున్నారు మీరందరూ? అర్థమైందా మీకు? మందస్సం మన ఇంట్లో ఉంటే రోజు ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? చేయాలా లేదా? ఓబేదేదేము ఏం చేసి ఉంటాడంటారు? చేసేవాడు కాదంటారా? భక్తి ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆ భక్తి సరైన భక్తి ఓబేదేదేముది.
ఈరోజు నేను మా మాటలు ముగిస్తున్నాను. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కావాలి. ఏ వ్యక్తి అయితే నిబంధన మందసాన్ని తన ఇంట్లో పెట్టుకుంటాడో, ఇంకొక మాట, మన యొక్క గుడారంలో, ఈ గుడారంలో పెట్టుకుంటాడు అంటే మన హృదయంలో పెట్టుకుంటాడు. ఆ హృదయం ఎలా ఉంటుందంటే దేవుని ఇల్లు అవుతుంది. ఏమి ఇల్లు అవుతుంది చెప్పండి? దేవుని ఇల్లు అయితే దేవుని వాక్యం ఉన్నటువంటి ఇల్లు దేవుని ఇల్లు. అందుకనే మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? దేవుని ఆలయం పరిశుద్ధమైనది. దేవుని ఆలయం అంటాడది. మరి ఓబేదేదేమి ఇల్లు ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉంది. అందుకని ఓబేదేదేమి ఇంట్లో 3 దినములు 3 నెలలు ఆ యొక్క మందస్సం ఉంటే ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినాక 3 నెలల్లో నీ యొక్క ఆశీర్వాదం ఇతరులకు కనబడాలి, నీలో మార్పు కనబడాలి. ఒక ముస్లిం సహోదరి దేవుని మందిరానికి బురకా వేసుకుని వచ్చేది విజయవాడలో. నా ప్రియ దేవుని బిడ్డలారా, అతని భర్త పేరు మేరావలి, ఈ పేరు అకుల. వాళ్ళు మందిరానికి వచ్చింది. ఏది ముస్లిం బురకా వేసుకుని వచ్చేది. వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుంది. వారంలో ఏంటి నాతో మాట్లాడి, వారం రోజుల తర్వాత మాట్లాడి, ఏమా అంటే అయ్యారండి నేను టెస్టమనీస్ అని చెప్పి. నెలలో కొంత మార్పు వచ్చింది. వారం వారం ప్రార్థనకు రావడం ప్రారంభించింది. 2 నెలల్లో తన భర్త కూడా దేవుని మందిరానికి వచ్చాడు. అయ్యగారు ఎక్కడ ఉన్నాడు చూడాలి, ఎక్కడ ఉంటాడు అని చెప్పి అనుకుంటాడు. ఆయన ఏం చేసాడు తెలుసా? అక్కడెక్కడో ఆమెను దించేసి వెళ్ళేవాడు. తర్వాత మందిరం ముందు దించడం ప్రారంభించాడు. తర్వాత మందిరంలోకి రావడం ప్రారంభించాడు. ఈ మందసాన్ని తీసుకుని ఇంటికి పోయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ మీరావలి అనేటువంటి ఆయన, ఈ మాటలు బాగా మనసులో పెట్టుకోవాలి. ఈ మీరావలి అనేటువంటి ఆయన ఆ ముస్లిం ఇంట్లోకి మందసం వెళ్ళిందని చెప్తున్నా నేను. ఈ మీరావలి ఏమని చెప్తున్నా అంటే మా వారండి అని చెప్పి పరిచయం చేసింది. నవ్వుకుంటా నాకు కూర్చుని కొంచెం మాట్లాడుకున్నాం. ఏమంటే మీరు మీ ఆవిడని అక్కడ దించి వెళ్ళేవాళ్ళు కదా, ఏంటంటే మా ఆవిడకి ఒంట్లో బాగోదండి, అందుకని చెప్పి మందిరానికి వెళ్తానంటే నాకు మందిరానికి దించడం నాకు ఇష్టం లేక నేను అక్కడ దించేసి వెళ్ళేవాడిని, ఆ మాటకి కాదం లేక అని చెప్పాడు. మరి ఏమైందంటే ఆయన చెప్పిన సాక్ష్యం ఏమిటంటే, నా భార్య ఈ మందిరానికి వచ్చిన తర్వాత గొప్ప మార్పు వచ్చింది. ఈ సగం పార్ట్ అంట, ఈ కింద పార్ట్ అంతా తిమ్మిరెక్కిపోయి ఉండేదంట, తగ్గిపోయింది. ఆమెకి షుగర్ లెవెల్స్ తగ్గినాయి అంట, ఆమెకు ఆరోగ్యం వచ్చేసిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇవన్నీ వచ్చినాయి. అంతేకాదు ఇంకొక విలువైన మాట చెప్తానండి అని చెప్పాడు. ఏంటంటే మా ఆవిడ మారిపోయింది అన్నాడు. ఏ మాట అంటే అంతకుముందు ఎలా ఉండేదన్నా, అంతకుముందు మా ఆవిడ కనుక నోరు తెరిస్తే అటక మీద ఉన్నటువంటి సామాన్లు కింద పడే అన్నాడు. నిజమండి మాట. దేవుడు మన మధ్య ఉన్నాడు, నేను నిజం చెప్తున్నాను. ఆయన చెప్పిన మాట అదేంటో కానీ 3 నెలల్లో మా ఆవిడలో గొప్ప మార్పు వచ్చింది. మా ఇల్లు ఆశీర్వదించబడింది. నేను మిమ్మల్ని చూడాలని వచ్చా అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. నన్ను చూస్తే నీకేమద్దా, యేసు ప్రభువుని చూడు. కాదండి, ఆ యేసు ప్రభువుని పరిచయం చేసింది మీరే అని వాళ్ళు బాప్తిసం పొంది వారికి 2 ఆడపిల్లలు వారి దేవుల్లోకి నడిపించబడ్డారు. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళ ఇంట్లోకి ఏం వెళ్ళింది? మందసం వెళ్ళింది. ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. ముస్లిమ్స్ వాళ్ళు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు. సాక్షి నేను చెప్తున్నా. ఏం చేసిందంటే ఆమె ఆశీర్వదించబడ్డానికి తన ఇంటిలోకి మందసాన్ని తీసుకుని వెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మందసంలో ఏమున్నాయంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞల ప్రకారం ఆమె నడిచింది, ఆమె ఫలించింది, ఆమె అభివృద్ధి పొందింది, ఆమె ఆశీర్వదించబడింది. ఏ ఇంట్లోకైతే ఈ వాక్యం ఉంటుందో, ఈ వాక్యానికి ముస్లిం సహోదరుడు చెప్పిన మాట నేను చెప్తున్నాను. ఈ వాక్యం కొంతమంది తీసుకొచ్చి ఏం చేస్తారు తెలుసా? వస్తారు బైబిల్, కొంతమంది బైబిల్ కూడా తీసుకురారు. మన ఈ మధ్య అందరూ ఆరాధనకి చేతులు పైకెత్తండి, అందరూ బైబిల్తో ఆరాధన చేద్దామని చెప్పి బైబిల్ పైకెత్తమంటే ఒక ఆయన సెల్ ఫోన్ పైకెత్తి ఎట్ట ఊపుతున్నాడు. ఏంటని అని చెప్పంటే సెల్ ఫోన్లో బైబిల్ ఉంది అయ్యారా అన్నాడు.
ఏముందంట? సెల్ ఫోన్లో బైబిల్ ఏముందా? ఇంకేమైనా ఉందా? యూట్యూబ్ ఉందండి, అది ఉందండి, ఇక అన్నీ ఉంటాయి. ఫేస్బుక్ ఉంటుంది, తర్వాత ఇన్స్టాగ్రామ్లు అన్నీ ఉంటాయి. చూడండి, ఈ బైబిల్ అసలు పట్టుకోవడానికి కూడా కొంతమంది ఇదే. మరి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? అసలు దీన్ని అసలు మొహం కూడా చూడ. మళ్ళీ ఆదివారమే కొంతమందికి అయితే తీసుకెళ్ళి అంట ఒక పచ్చడి జాడీలు మేము పెట్టిద్దంట. అక్కడైతే ఎవరు పట్టుకోలేదు. వచ్చే వారం మళ్ళీ దుమ్ము దులుపుకుని అలాంటి వారిగా ఉండకూడదు. నేను ముగిస్తున్నాను. చూడండి ఈ వాక్యం, ఈ ఒక్క మాటను మీరు పట్టుకోండి. ఈ రాత్రి ఈ మందసం మీ అందరి ఇళ్లలో ఉంది. ఎంతమంది ఇళ్లలో ఉంది? బైబిల్ చేయి పట్టుకుని పైకి లేపండి, బైబిల్ పట్టుకుని చెప్పండి. ఈ మందసం ఒబేదేదేమి ఇంట్లో, ఒబేదేదేమి ఇంట్లో ఉంటే ఏమైంది? ఆశీర్వదించబడింది. ఈ యొక్క మందసం నా ఇంట్లో ఉంది కనుక నేను ఈ దినం నుంచి ఆశీర్వదించబడబోతున్నాను. నమ్ముతున్నారు మీరందరూ? మరి ఇప్పుడు మందసం ఉంది కదా మీ ఇంట్లో, మీరేం చేయాలి? శుభ్రంగా బొబ్బుని కాళ్ళు పైకి లేపుకొని, లేకపోతే గోడ పెట్టి తన్ని ఏమ్మా ఏం చెప్పి ఇక నిద్రపాటమేనా? ప్రతిరోజు తెల్లవారుజామున లెగంగానే మొట్టమొదట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. కృతజ్ఞత వాక్యాలు చదువుకోవాలి. ఈ మందసాన్ని నువ్వు ఎంతగా అయితే ప్రేమిస్తావో దేవుడు నిన్ను అంతగా దీవిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరందరూ కూడా అదృష్టవంతులు అని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకో తెలుసా? మనందరి ఇళ్లలో మందసాలు ఉన్నాయి. ఈ రోజు వరకు ఒకవేళ నువ్వు మందస్సం ఎదుట సాగిలు పట్టలేదేమో, మందస్సం ఎదుట మోకరించట్లేదేమో. బైబిల్ కొంతమంది కుర్చీలో కూర్చొని చదువుతారు, దాని అంత దౌర్భాగ్యం ఇంకోటి ఉండదండి. నిజంగా చెప్తున్నాను. బైబిల్ ఏం చేయాలి తెలుసా? మోకాళ్ళ మీదకి వచ్చి చదవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎట్ట చదవాలి? నువ్వు మోకాళ్ళ మీద ఎప్పుడైతే నువ్వు బైబిల్ చదవడం ప్రారంభిస్తావో నేను ఖచ్చితంగా చెబుతున్నాను, నువ్వు ఆశీర్వదించబడడం మొదలైంది. నువ్వు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేయాలి తెలుసా? నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నువ్వు ఖచ్చితంగా బైబిల్ చదవాలి. ఒక దైవజనుడు అయితే 10 అధ్యాయాల పైన చదవాలి. ఒక విశ్వాసి కనుక అయితే 5 అధ్యాయాలకు పైన చదవాలి. 5 అధ్యాయాలకు పైన చదవకుండా కనుక ఒకవేళ నువ్వు మింగుతూ ఉంటే, తింటా ఉంటే అంత కరెక్ట్ అయిన పని కాదు. ఓబేదేదేమిలో ఆశీర్వదించబడినట్లుగా మనందరం ఆశీర్వదించబడాలి. ఈరోజు మనందరి గృహాలు ఓబేదేదేము గృహాలగునుగాక, ఆశీర్వదించబడుదుముగాక, గొప్ప కార్యాలు చూతుముగాక. దేవుడు మన కుటుంబములన్నిటినీ గొప్ప దీవెనలతో నింపునుగాక. ప్రార్థన. Yes,
మహోన్నతుడా, మా మంచి యేసయ్య,